లేదు. ఇప్పుడు ఈ రోజు అధికారులు ఏపీఎం సార్ సీసీ సారు ఒక వారం రోజుల కింద ఫోన్ చేసి మేము లెక్కలు చెప్పడానికి వస్తున్నాం సర్పంచ్ గారు ఎప్పుడు రమ్మంటారని సర్పంచ్ని అడిగిండు. సర్పంచ్ నాకు కాల్ చేసి పలా ఏపీఎం సార్ ఇట్లా ఫోన్ చేసిండు, ఎప్పుడు రమ్మంటున్నావురా లెక్కలకు అంటానని అన్నాడు. అంటే నేను సంఘాల వాళ్ళకి చెప్పుకోవాలి, అయినా నాకు ఏపీఎం నాకు ఫోన్ చేయాలి కదా, లెక్కలు చెప్తానికి వస్తున్నావు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నీకెందుకు చేసిండు అంటే నేను ఒక సర్పంచ్ కాబట్టి చేసిండో ఏమో అని అన్నాడు. అంటే అట్లా కూడా నేను ఏపీఎం సార్కి ఫోన్ చేసి అడిగితే చెప్తాం అమ్మ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం అన్నారు. సో మండే రోజు రాండి సార్ అని చెప్పిన. మండే వచ్చింది, నిన్న సండే ఫోన్ చేసిన సార్ మరి రేపు వస్తురా రావట్లేరా సంఘాల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పిన నేను. అంటే ఇచ్చుకో అమ్మ మేము 10 వరకు ఆడనే ఉంటామని అన్నారు. 10కి కాల్ చేసిన, మేము మధ్యాహ్నం 1కి వస్తామన్నారు. మళ్ళీ 1కి వచ్చి ఇక్కడ కూర్చొని కాల్ చేసి చేయంగా వస్తున్నా అర్ధగంటలు వెళ్తున్నా 10 నిమిషాలలో ఆడ ఉంటున్నానా అని అట్లా 1కి కానించి మమ్మల్ని ఈడ కుసబెట్టి 5కి వచ్చిర్రు. 5కి వచ్చి మళ్ళీ ఏ ఎవిడెన్స్ ఏ ప్రూఫ్ లేకుంటే ఈడికి వచ్చి రాసుకొని మాకు ఒకనాడు డేట్ ఇవ్వరి, ఆ డేట్ నాడు మేము వస్తాం అంటే మీ కాడ ఏ ప్రూఫ్ లేదు ఏ లెక్కలు చెప్పడా తలుచుకోనప్పుడు మీరు ఎందుకు వచ్చిర్రు? వస్తామని వారం రోజుల కింద ఎందుకు ఫోన్ చేసిర్రు మాకు? 1 ఇయర్ గత 1 ఇయర్ నుంచి నన్ను ఇట్లానే ప్రతి ఒక్క ఆఫీసర్కి ఇచ్చిన నేను 40 lakhs 50 lakhs ఉంటుంది సార్. ఓన్లీ ఒక శ్రీనిధి మీదనే 16 లక్షలు ఉంది. ఏపీఎం సార్ని సీసీని సర్పంచ్ని. సర్పంచ్ పాత్ర ఏం లేదు. సర్పంచ్ కూడా మాకు గట్టిగా మాట్లాడతలేడు అని తీసుకుపోయి అల్లేసినాం. మా మహిళా సంఘాలకు మాకు న్యాయం కావాలి. మేము కట్టిన పైసలు ఎక్కడ పోయినాయి, మా లెక్కలు మాకు కావాలి. ఎవరి పేరు మీద ఎంత ఉన్నాయో ఆ బకాయిలు ప్రతి సభ్యురాలు కట్టింది తీసుకుపోయి ఆడ కట్టియాలి మాకు, అంతే. ఎవరి పేరు మీద మేము కట్టము, మాకు ఇంట్రెస్ట్లు పడ్డాయి. మేము 7వ తారీఖు కట్టినా కూడా శ్రీనిధి 25వ తారీఖు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ పెట్టింది శ్రీనిధికి. మాకు అప్పటి వరకు కూడా మాకు ఇంట్రెస్ట్ పడ్డది, ఇంట్రెస్ట్తో సహా మాకు ఆ వివోఏ కంచి లెక్కలు చెప్పియాలి కట్టియాలి.